హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సతీష్. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే టైగర్ ఫ్రాన్స్ కి ఫ్లవర్ ఫ్రాన్స్ కి తేడా ఏంటో చూపించాలనుకుంటున్నాను. చూడటానికి రెండు రకాల రొయ్యలు ఒకేలా కనిపించినా సరే తేడా అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్లవర్ ఫ్రాన్స్ లైట్ గా కనపడతాయి. వీటికి ఎల్లో కలర్ మిక్స్ అవుతుంది. జెబ్రాస్ మాత్రం రెండు రకాల రొయ్యలు కూడా ఉంటాయి, కానీ కాస్ట్ మాత్రం చాలా తేడా ఉంటది. వీటిని టైగర్ ఫ్రాన్స్ అంటారు. సముద్రపు రొయ్యల్లో కింగ్ ఇది. టైగర్ రొయ్య అనేది పూర్తిగా రెడ్ కలర్ లో ఉంటుంది. ఆ రొయ్య కూడా చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకేలా ఉన్నాయి చార్లు. మీరు బాగా చూసి గమనిస్తే రెండు రొయ్యలకి చాలా తేడా ఉంటుంది. మీరు ఇంకా సింపుల్ గా తెలుసుకోవడానికి రెండు రొయ్యలు ఒకే దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి. లెఫ్ట్ లో కనపడుతున్న రొయ్యను ఫ్లవర్ ఫ్రాన్ అంటారు, రైట్ లో ఉన్న రొయ్యను టైగర్ ఫ్రాన్ అంటారు. ఇక్కడైతే టైగర్ ఫ్రాన్స్ ని ఎలా కాటేస్తున్నారు చూడండి. అలాగే వాటర్ మొత్తాన్ని పూర్తిగా కారే వరకు వెయిట్ చేస్తారన్నమాట. ఎందుకంటే వాటర్ తో వేసుకుంటే కొనుక్కునే వారు లాస్ అయిపోతారు. టైగర్ ఫ్రాన్స్ బిగ్ సైజ్ అయితే కేజీకి 5 నుంచి 6 పీసుల వరకు వస్తాయి. చిన్నవి పెద్దవి కలిపేసుకుంటే 8 పీసుల వరకు వస్తాయి. టైగర్ ఫ్రాన్స్ ఈ రోజు అయితే కేజీ 1300 ఉంది. అదే ఫ్లవర్ ఫ్రాన్స్ అనుకో కేజీకి 10 పీసుల నుండి 13 పీసుల వరకు వస్తాయి. ఫ్లవర్ రొయ్యలు అయితే కేజీ 500 ఉంది. ఓన్లీ ఈ రోజు రేట్ మాత్రమే. రేపు కూడా ఇదే కాస్ట్ ఉంటదని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా ఉండదేమి. రేపు రేట్ అనేది తగ్గొచ్చు, పెరగొచ్చు. మార్కెట్ అనేది ఇప్పుడు ఒకేలా ఉండదు, అది మీకు కూడా తెలుసు. మీకు ఫ్రాన్స్ కావాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.